Write the differential equations governing the mechanical rotation system shown in figure. Obtain the transfer function TF of the system. సో ఇక్కడ ఒక మెకానికల్ రొటేషన్ సిస్టమ్ ఇచ్చాడనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది సిస్టమ్, దెర్ ఆర్ టూ moment of inertias J1 and J2, and there is one dashpot and one spring. So these are the mechanical elements and applied torque. So torque ఇక్కడ అప్లై చేస్తున్నాడు అండ్ ఇక్కడ అవుట్పుట్ అడుగుతున్నాడు. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ద అవుట్పుట్. సో ఫైనల్గా వీ హ్యావ్ టు obtain the transfer function for this mechanical rotational system. So write the differential equations governing the mechanical rotational system shown in figure. So differential equations రాయాలి. సో అదే విధంగా obtain the transfer function of the system. So transfer function we have to obtain. So first we let us focus on the moment of inertia J1. సో ఇక్కడ J1 moment of inertia J1. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే moment of inertia J1కు. సో దిస్ ఇస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ J1. సో T is the applied torque. సో J1 మీద అప్లైడ్ టార్క్ ఉంది కాబట్టి T is the applied torque. సో బికాస్ ఆఫ్ దిస్ అప్లైడ్ టార్క్ లెట్ θ1 is the resultant. సో θ1 అంటే ఏంటి, ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ టార్క్ దెర్ ఆర్ టూ అపోజింగ్ టార్క్స్. సో ఈ J1 దగ్గర దెర్ ఆర్ టూ అపోజింగ్ టార్క్స్. సో ఏమి అవి అంటే, సో బికాస్ ఆఫ్ J1 దెర్ ఈస్ ఏ అపోజింగ్ టార్క్ అండ్ బికాస్ ఆఫ్ K దెర్ ఈస్ వన్ అపోజింగ్ టార్క్. సో అపోజింగ్ టార్క్స్ TJ1 and TK. సో డైరెక్షన్ ఆఫ్ అపోజింగ్ టార్క్స్ ఆర్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది అప్లైడ్ టార్క్. కాబట్టి ది అపోజింగ్ టార్క్స్ యాక్టింగ్ ఆన్ J1 ఆర్. సో ఇఫ్ యూ గివ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ అపోజింగ్ టార్క్స్, TJ1 is equals to J1 into d square θ1 by dt square and TK is equals to K into θ1 minus θ బై న్యూటన్స్ సెకండ్ లా. సో నెక్స్ట్ ఏమవుతుందంటే బై న్యూటన్స్ సెకండ్ లా. సో న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, సో సమ్ ఆఫ్ అప్లైడ్ టార్క్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ టార్క్స్. సో ఇక్కడ ఒక అప్లైడ్ టార్క్ ఉంది, రెండు అపోజింగ్ టార్క్స్ ఉన్నాయన్నమాట. సో TJ1 ప్లస్ TK ఈక్వల్ టు T. సో TJ1 అంటే ఏంటి, దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. TK అంటే దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. సో సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో J1 d square θ1 by dt square plus K θ1 minus θ is equals to T. So this is the one differential equation. So J1 దగ్గర we are working on moment of inertia J1. సో ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే అండ్ టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్, సో మనకేమొస్తుంది, J1 s square θ1 of s plus K θ1 of s minus θs which is equals to T of s. సో ఇక్కడ θ1 of s కామన్ తీస్తే θ1 of s టర్మ్స్ అన్నీ ఒక దగ్గర, θ of s టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తే J1 s square plus K into θ1 of s minus K into θ of s equal to T of s. So this is equation 1. Now let us focus on the moment of inertia J2. సో ఇక్కడ J1 దగ్గర ఏదైతే వర్క్ చేసామో అలాంటి సిమిలర్ వర్క్ మనం ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా J2 దగ్గర చేయాలన్నమాట. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ J2. సో దేర్ ఇస్ నో అప్లైడ్ టార్క్ అండ్ దేర్ ఆర్ అపోజింగ్ టార్క్స్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపోజింగ్ టార్క్స్ ఆపోజిట్గా ఉంటుంది. అప్లైడ్ టార్క్ డైరెక్షన్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అపోజింగ్ టార్క్స్ దెర్ ఆర్ 3 అపోజింగ్ టార్క్స్ బికాస్ ఆఫ్ J2, బికాస్ ఆఫ్ B అండ్ బికాస్ ఆఫ్ K. సో TJ2, TB and TK. So if we give mathematical equations for these opposing torques, we get the opposing torques acting on J2 are. So TJ2 is equals to J2 into d square θ by dt square and opposing torque because of B is TB equal to B into d θ by dt and opposing torque because of spring. So spring is connected in between the moment of inertia J1 and J2. So kabatti TK equal to K into θ minus θ1. సో బై న్యూటన్స్ సెకండ్ లా, సో న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ అప్లైడ్ టార్క్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ టార్క్స్. ఇక్కడ అప్లైడ్ టార్క్స్ ఏం లేవు, దెర్ ఆర్ 3 అపోజింగ్ టార్క్స్ TJ2, TB అండ్ TK. సో సమ్ ఆఫ్ అపోజింగ్ టార్క్స్ ఈక్వల్ టు 0. TJ2 ప్లస్ TB ప్లస్ TK ఈక్వల్ టు 0. సో TJ2, TB, TK ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో వీ గెట్ J2 d square θ by dt square plus B dθ by dt plus K
theta minus theta 1 equal to 0. So this is the differential equation at moment of inertia J2. So now on taking Laplace transform of the above equation, we get J2 s square theta of s plus bs theta of s plus k into theta of s minus theta 1 of s equal to 0. సో టీటా ఆఫ్ ఎస్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసి టీటా 1 ఆఫ్ ఎస్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తే J2 s square plus bs plus k into theta of s minus k theta 1 of s equal to 0. So if you extract theta 1 of s from this equation, we get theta 1 of s equal to J2 s square plus bs plus k by k into theta of s, taking this as second equation. ఇప్పుడు థర్డ్ పాయింట్లో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇంటూ ఈక్వేషన్ 1, we get J1 s square plus k into J2 s square plus bs plus k by k into theta of s minus k into theta of s equal to t of s. So the required transfer function tf is, so ఇక్కడ రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది, theta of s is the output, t of s is the input. So theta of s by t of s అని రాయగలిగితే ఈ ఈక్వేషన్ నుంచి that is the required transfer function. So tf equal to the required transfer function tf equal to theta of s by t of s, which is equals to k by, so J1 s square plus k into J2 s square plus bs plus k minus k square. సో ఆ విధంగా మనము మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దగ్గర ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాము, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2 దగ్గర ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాము. ఆ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి ఎస్ డొమైన్లోకి మార్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయగలిగినాము. ఈ మెకానికల్ రొటేషన్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వీఆర్ ఏబుల్ టు గెట్ ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్.